ఆడపిల్లల పేరెంట్స్ని, ఆడపిల్లల ఇంటిని చీడ పురుగుల్లా చూస్తారు. ఎంతో మంది హస్బెండ్స్ ఉన్నారు అట్లాగా. కానీ నాకు నువ్వంటే ఇష్టం, నువ్వు కావాలి అంటారు. అది ఎట్లా మనసుతో ఉంటుంది? మనసు చంపుకొని ఉంటుంది. ఏదో ఒకటి దిక్కుమాలినోడు వీడైనా ఉన్నాడు, ఇది కాదంటే మొదటికే మోసం వస్తుంది కదా అని ఆడపిల్లలు కూడా మనసులు చంపుకొని కాపురాలు చేస్తున్నారు. అందుకే అందరూ డ్యూటీలు చేస్తున్నారు, ఎవ్వరూ సంసారాలు చేయట్లేదు. ఇదే రీజన్. నువ్వు అమ్మాయిని ఆ అమ్మాయికి అగేన్స్ట్గా ప్రవర్తించి రోజంతా హర్ట్ చేసి నేను నిన్ను లవ్ చేస్తున్నా అంటే ఎట్లా నమ్ముతారు? వెర్ ఇస్ యువర్ లవ్? కనబడట్లేదు. మరి ఆ అమ్మాయి కూడా మీ పేరెంట్స్ని హర్ట్ చేసి మీ సిబ్లింగ్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, లేకపోతే తన పని ఏదో తను చూసుకొని మొక్కుబడిగా ఉండి నేను వచ్చి ప్రేమిస్తున్నానంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? అత్తమామలకు సేవ చేయడం నీ బాధ్యత. ఎందుకు? పుట్టుకతో ఏమన్నా రాసుందా? తలరాత బ్రహ్మగారు రాశారా? ఆడజన్మ ఎత్తిన తర్వాత ఎట్లా ఉన్నా సరే అత్తమామలకి సేవ చేయాలి, ఎట్లున్నా సరే తల్లిదండ్రులను పట్టించుకోకూడదు, వదిలేయాలి.